కూడా శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినటకు ఆసక్తిని చూపించవలసిందిగా ప్రభు పెట్ట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవ్వబడినటువంటి లేఖన భాగాల్లో ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి యొక్క అంశం నూతన సంవత్సరంలో ఒడంబడిక దినం అంట. ఒడంబడిక దినం అంటే అర్థం ఏంటంటే దేవుడికిను మనకి మధ్య ఒక నిబంధన. ఆ నిబంధన ఏం చెప్తుందయ్యా అంటే క్రీస్తు కాడి అంటే క్రీస్తు యొక్క శిలువ కింద స్వేచ్ఛ. ఎక్కడ స్వేచ్ఛ ఉందంట? నిజమైనటువంటి స్వేచ్ఛ క్రీస్తు దగ్గర ఉందంట. యేసు క్రీస్తు ప్రభు వద్దే మనం నిజమైనటువంటి స్వేచ్ఛను కలిగి ఉంటాం. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు దగ్గర మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి విశ్రాంతిని కలగజేస్తాడు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గర మనం జీవించాలి అంటే యేసును పోలి మనం నడుచుకోవాలి మన జీవితంలో. అలా నడుచుకున్నప్పుడు మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం కానీ ఎవరి యొక్క ఆ యొక్క యజమాయిష్ కింద మనం బ్రతకాల్సినటువంటి అవసరం కానీ ఉండదు. కనుక ఇవ్వబడినటువంటి లేఖ భాగంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు చూసినట్లయితే ఆ ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో అక్కడ ఏలియాకి ఇవ్వబడినటువంటి మాటలు దేవుడు ఏమంటున్నాడంటే, ఏలియా నీవు అక్కడికి నీవు మరణ అరణ్యంలోకి మార్గంగా వెళ్ళి దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం మీద ఎటువంటి రాజును నియమించాలో అనే విషయాన్ని దేవుడు వారికి బోధించారు. వాస్తవానికి ఈ ఇద్దరు రాజులు కూడా అన్యులై ఉన్నారు. ఈ ఇద్దరు రాజులు కూడా దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నటువంటి వారు కాదు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడని బైబిల్ చెబుతుంది. దానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ప్రేమించి మనిషిని మారిస్తే, కొన్నిసార్లు దేవుడు శిక్షించి మనిషిని మారుస్తాడు. అందుకే బైబిల్ అంటుంది, గాయము చేయువాడను నేనే, గాయాన్ని మాకువాడను నేనే. దేవుడు కొన్నిసార్లు మనుషులకి గాయము చేస్తే మాట వింటాను అని ఆయన అనుకుంటే తప్పకుండా ఆయన కొన్నిసార్లు మన జీవితంలో గాయం చేసి ఆయన గొప్ప స్థితిలోకి అంటే ఆయన అనుకున్నటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇక్కడ ఆ ఇవ్వబడినటువంటి ఇద్దరు రాజులు కూడా వాస్తవానికి దేవుడి యొక్క చిత్త ప్రకారం నడిచేటువంటి వారు కాదు. కానీ దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు అసలే మాట్లాడినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలే ప్రవక్తలు చంపుతున్నారంట. వాస్తవానికి ప్రవక్త అంటే ఎంత గౌరవం ఉంటదంటే దావీదు అక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాటలు విని, నాతాను చెప్పినటువంటి మాటలు విని తనను తాను మార్చుకొని వెంటనే తనను తాను అంగీకారంగా మార్చుకున్నాడంట. ఆయన ఏమన్నాడంటే అక్కడికి వచ్చి ఆ ప్రవక్త అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు ఒక రాజ్యంలో అన్యాయం జరిగింది తెలుసా? ఏమన్యాయమో తెలుసా అని అన్నప్పుడు అతని నా రాజ్యంలో అన్యాయం జరిగిందా, నేనుండగా అన్యాయం జరిగిందా అంటే అవును, ఒక వ్యక్తికి తన మందలో అనేకమైనటువంటి గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తి ఎంతో ప్రేమగా ఇష్టంగా ఒకటే ఒక గొర్రెను కలిగి ఉండి ఆ గొర్రెను ఆయన మంచిగా తన యొక్క లాలనా పాలనా చూసుకుంటుంటే ఈ అధికమైనటువంటి మదగలిగినటువంటి వ్యక్తికి ఆ యొక్క గొర్రె మీద ఆశ పుట్టి బలవంతంగా దాన్ని తీసుకున్నాడని చెప్పినప్పుడు వెంటనే అతను ఎవడైనా సరే తక్షణమే శిక్ష పొందాలి అని దావీదంటే ఆ ప్రవక్త అంటున్న మాట ఏంటో తెలుసా? అది నీవే అన్నాడు. వెంటనే ఆయన ఏం చేసినంటే దెబ్బటి కందకాలు ఒప్పుకొని దావీదు సాష్టాంగపడి నమస్కారం చేసిన పరిస్థితి. ప్రవక్తలకు అంత విలువ ఉంది ఆ రోజుల్లో. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారో తెలుసా? ప్రవక్తలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని వాళ్ళని చంపడం మొదలు పెట్టారు. ప్రవక్తలు దేవుని ఆరాధిస్తున్నారని వాళ్ళని చంపడం మొదలు పెట్టారు. ప్రవక్తలు ఆ రోజుల్లో రాజులకు సైతం కూడా భయపడకుండా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వారు ప్రవక్తలను చంపడం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి అలాంటిది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక ఇద్దరు రాజులను, ఒకటి సిరియాకును అదే విధంగా ఇజ్రాయేలుకు రాజులను ఆయన నియమించి
తర్వాత ఎలీషా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఎలీషాను కూడా నువ్వేం చేయాలంటే అక్కడ ఆ యొక్క ఎలీషాను కూడా అభిషేకించమని ఆయన చెప్పినప్పుడు ఆయన ఇవి రాజులను అభిషేకించిన తర్వాత ఆ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎలీషా ఏం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆ ఎలీషా అరకలతో ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క పొలాన్ని సాగు చేస్తున్నాడంట. ఆయనకి ఎన్ని అరకలు ఉన్నాయని చెప్పడం బైబిల్ అంటే 12 జతల మామూలు 12 చదవండి. 12 జతలు ఉన్నాయంట. జత అంటే 2 అంటే మొత్తం ఎన్ని ఉన్నట్టు 24 ఆ యొక్క ఎడ్లతో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, 12 అరకలు ఆయన నడిపిస్తున్నాడు. అంత పెద్ద ఆశయం ఆ భూమి కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏలియా అతని దగ్గరకు వచ్చి దేవుడికి నువ్వు కావాలని చెప్పాడు. నువ్వు దేవుడికి కావాలని చెప్పినప్పుడు ఏలియా ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క ఎలీషా ఏం చేశాడో తెలుసా, ఎలీషా తక్షణమే తన యొక్క అరకలను అక్కడ విడిచిపెట్టి వచ్చాడంట. ఎంత గొప్ప ఆలోచన విధానం ఒకసారి చూడండి. అంత ఆస్తిని తను తక్షణమే వదిలిపెట్టి ఆయన రావడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఏది ఉత్తమైనదంటే క్రీస్తు యొక్క శిలువను మోయుట ఉత్తమైనటువంటి పని. క్రీస్తు యొక్క శిలువను ఎత్తుకుంట దేవుడు మనకి ఇవ్వబడినటువంటి నిజమైనటువంటి ఆ యొక్క బాధ్యత. ప్రతి వ్యక్తికి 2024లో దేవుడు మీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, సంఘ పెద్ద అయి ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే సంఘంలో ఒక కమిటీ మెంబర్ గా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి కూడా సంఘాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. ఇది నాకు సంబంధం లేదు, నేనెందుకు మైక్ వేయాలి, నేనెందుకు చర్చి ఊకాలి, నేనెందుకు దేవుని సన్నిధికి ముందెళ్ళాలి అని చాలా మంది మీరు అనుకోవచ్చు. బహుశా దేవుని పెట్టారా, ప్రతి ఆదివారం 300 ఇస్తాం ఊకితే అంటే చీపుర్లు కొట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి నేనే ముందు ఒకాలని. కానీ దేవుని సన్నిధిలో మనం ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క సన్నిధికి సుతార్పణ చేయాలన్నా, పెయింటింగ్ చేయాలన్నా, లేదా ఇంకేదైనా వాళ్ళకున్నటువంటి వచ్చినటువంటి నైపుణ్యాన్ని చేయాలి అంటే చాలా మంది ఎందుకు వెనకాడుతారో తెలుసా, బయట అడ్డా మీదకు పోతే వచ్చినంత డబ్బులు మాకు రావండి అని. ఈ అయ్యగారు మామూలుడు గారు గింత మొత్తం చెప్పించుకుంటున్నది. ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. 12 జతల ఆ యొక్క అరకలు, ఎడ్లు కలిగినటువంటి అరకలను ఎలీషా తక్షణమే విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడు. ఏలియా పరిస్థితి ఎట్లుంది? ఏలియా ఏమన్నా ఒక రథము మీద నుంచి పిలిచాడు ఆయన్ని? ఏలియా ఏమన్నా ఒక గుర్రం మీద నుంచి పిలిచాడు ఆయన్ని? ఏలియా ఏమన్నా వాస్తవానికి ఏలియా జీవితంలో ఏలియా ఎలాంటి ఎరిగినటువంటి వాడు? ఏలియా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే కాకులతో ఆహారం పొందుకున్నాడు, విధవరాల దగ్గర సారైపోతే విధవరాల దగ్గర ఉన్నాడు. అదే విధంగా ఎక్కడో నీళ్లు పారుతుంటే ఆ ఒడ్డునున్నటువంటి వ్యక్తి సరైన తిండి ఆయనకే దొరకదని అనుకోకుండా ఎలీషా 12 జతల ఎడ్లను విడిచిపెట్టి ఆయన వచ్చాడంటే, అరకలగలిగినటువంటి ఎడ్లు విడిచిపెట్టి వచ్చాడంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క కార్యం వేయడానికి ఎలీషా ఎంత సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా ప్రతి క్రైస్తవులైనటువంటి మనం ఈరోజు దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుడి యొక్క కాడిని మోయటానికి ఉండాలి. ఎలా ఉండాలంటే, నేను కాకపోతే ఇంకెవరు అనుకోవాలి, నేనే దొరికినా అనుకోవద్దు. చాలా మంది ఈరోజు నన్నే పిలుస్తాడు, నేనే కనపడుతున్నా ఆయన కంటికి, ప్రతి పనికి నేనే కావాలనుకుంటాం. దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. దేవుడు పని చేసి నష్టపోయినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరు ఇప్పటి వరకు లేరు. కారణం ఏంటయ్యా అంటే, దేవుడు పని మనం చేస్తున్నప్పుడు దేవుడు ఏది కూడా ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఊరికి చేపించుకొని వదిలేసేటువంటి వాడు కాదాయన. పనివాడు జీతానికి పాత్రుడంట, ఆయన ఇస్తాడు జీతం. ఆయనకి తెలుసు ఏం చేయాలో. మత్తయి సువార్త 33వ మొదటి నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకు ఏవైతే అవసరమో వాటన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి దేవుడు ఆయన సమృద్ధిని కలగజేసేటువంటి దేవుడు ఆయన దేవుడు మనకి ఇస్తాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే, ఆయన మన మొరను ఆలకిస్తాడని 116వ దావీదు కీర్తనలో 1వ వచనంలో, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను.
మనం ప్రార్థన చేస్తే ఆయన వినేటువంటి దేవుడు అండి. మనం మొరపెడితే ఆయన వినేటువంటి దేవుడు అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఎలీషా సిద్ధపడి దేవుని యొక్క కాడిని పోయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏలియా వెనకాల ఆయన కొంతకాలం ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. దేవుడు తన ఎడల మేలు చేసినటువంటి దేవుడు మనం మొరలింటాడని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే 3వ వచనంలో మరణ బంధకాలలో ఏంటంట, నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలో నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగేను. ఆ కలిగినటువంటి సమయంలో అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టింది. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మరణం వచ్చేసి మనల్ని చుట్టేసినప్పుడు, కష్టం వచ్చేసి మనం మీద పడినప్పుడు, చుట్టూ మన పరిస్థితులు బాగలేనప్పుడు, కదలలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు యెహోవా దయాళుడు అంట. దేవుడు మనకు మేలు చేసేటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం మొరపెట్టినప్పుడు ఆయన మొరను ఆలకించేటువంటి దేవుడు, ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన ఎక్కడుండి పిలిచినా కూడా ఆయన పలికేటువంటి దేవుడు. ఆయన ఏ ప్రాంతంలో నీవున్నా, ఒకవేళ ఆ ప్రాంతంలో మనుషులు లేనటువంటి పరిస్థితుల్లో నీవున్నా, ఆయనను పిలిస్తే ఆయన పలికేటువంటి దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తూ మన మానవ యొక్క జీవితంలో ప్రభువు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆయన ఎక్కడికి పోవటం, దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టి, మనకు తెలిసినటువంటి ఆ యొక్క పాట ఉంటుందంట, మనం ఎక్కడికి వెళ్ళాను, ఒకవేళ ఆకాశముకి వెళ్ళాను అక్కడను నీవు ఉన్నాను, ఒకవేళ సముద్రము అగాధ జలముల్లోకి వెళ్ళాను అక్కడను నీవు ఉన్నావు. ఆయనకి కనుమరుగైనటువంటి ప్రాంతమే లేదు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన యొక్క కాడిని కిందకు మనం రావడం నేర్చుకోవాలి. కోడి తన రెక్కల కింద కాచినట్లుగా నేను మిమ్మల్ని కాస్తాను. ఒక తల్లి ఏ విధంగా అయితే చూస్తుందో ఆ విధంగా. అంటే ఈ రోజు 2026లో మనం అడిగిపెట్టినప్పుడు మనం ఏదో ఒక మనిషి క్రిందకో, లేకపోతే ఒక సంస్థ కిందకో, లేకపోతే ఒక అధికారం కిందకో కాదు మనం వెళ్ళాల్సింది, యేసుక్రీస్తు యొక్క సెలవు కిందకు మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు యొక్క సెలవు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాస్తవానికి ఎవడు మోస్తాడని మనకు అనిపిస్తుంది, కానీ సిలువ ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప మేలు మనకి ఏది కూడా ఇవ్వదు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసుక్రీస్తు నమ్మేశాడు. ఈ మిగతా 11 మంది శిష్యులేమో లేనిపోని మాటలన్నీ చెప్పారు యేసయ్యకి. దేవుడికి అన్నీ తెలుసు, కాకపోతే ఎక్కువ మాట్లాడు కాబట్టి చెప్పినన్ని విన్నాడు అంతే. అయితే 11 మంది ఏమన్నారంటే, ఇదిగో ఆ యొక్క మరణం నీ దగ్గరకు వచ్చినప్పుడు మేము తప్పకుండా దాన్ని ఎదుర్కొంటామన్నంత టైంలో వారు కూడా మొత్తం సవాలు విసిరారు. ఆ సవాలు విసిరినప్పుడు యేసుక్రీస్తును పట్టుకోవడానికి రాగా మొత్తం పారిపోయారు. ఎవరు లేరు ఆయన దగ్గర. ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభుని శిలువకి ఆ యొక్క గొల్గొతాపై నడిపిస్తున్నటువంటి సమయంలో కురేనైనటువంటి సీమోను అక్కడికి వచ్చిండు. కురైనటువంటి సీమోను యేసుక్రీస్తుతో పాటు కలిసి చాప తిన్నోడు కాదు, యేసుక్రీస్తుతో పాటు కలిసి కూర్చొని రొట్టెలు తిన్నోడు కాదు. కురైనటువంటి సీమోను ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క సీమోనుకు ఒక ధన్యత వచ్చింది. ఏంటో తెలుసా? యేసుతో పాటు కలిసి శిలువ మోసే ధన్యత వచ్చింది. ఆయన యొక్క జీవితం అంతా కూడా ధన్యతగా మారిపోయింది. ఎవర్రా యేసైతే శిలువ మోసిందంటే పేతురు పేరు చెప్తారా? పోనీ ఒకవేళ ఆంధ్రయ్య పేరు చెప్తారా? లేకపోతే మొత్తం పేరు ఇంకెవరి పేరు అని చెప్తారా? ఎవరి పేరు చెప్పరు. 3.5 సంవత్సరాల పరిచర్యలో కనీసం 30 నిమిషాలు కూడా లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, కురైనటువంటి సీమోను. కానీ యేసుతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి పారిపోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు పేతురు. పైగా 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు నాకెవరో తెలియదని మొక్కినటువంటి ఒక వ్యక్తి. ఈ రోజు రాత్రికాల సమయంలో ఒక సంఘంలో ఒక సంఘ బిడ్డగా ఉన్నటువంటి మీకు ఇవ్వబడేటువంటి ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆయన సిలువను మోయాల్సిన పరిస్థితి మీకు వస్తే, ఒకవేళ నిజంగా ఈ సంఘంలో ఏదైనా ఒక కష్టమైనటువంటి భారం కానీ, నింద కానీ, సమస్య కానీ ఒకవేళ వస్తే దానికి నేనున్నాను అని నిలబడేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కష్టం వస్తే పారిపోయేటువంటి క్రైస్తవులుగానో, కష్టం వస్తే మాకు సంబంధం లేదు, దీనికి మాకు సంబంధం లేనటువంటి క్రైస్తవులుగా ఉన్నామా, లేకపోతే మీకెందుకు, ఇది మా చర్చి, మా సంఘం, మా తల్లి లాంటిది అని చెప్పి దీన్ని కాపాడుకునేటువంటి వారుగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని బిడ్డ. ఈరోజు ఆ రోజు ఆ యొక్క పరిస్థితిలో
పురేటువంటి సీమోను సంబంధం లేనప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువను ఆయన మోసాడు. వాస్తవానికి ఆయన అక్కడ యూదుడు కూడా కాదు, ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క శిలువను మోయటం ఆయనకి ఇచ్చినటువంటి ధన్యత, అది ఆయనకి భాగ్యముగా ఆయన యొక్క జీవితంలో ఏర్పడింది. మనకి ఇవ్వబడినటువంటి గలతీ పత్రికలో ఆ యొక్క 5వ అధ్యాయం మనం చూస్తే 1 నుంచి 6 వచనాలు అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒక చదివితే విందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముల కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెబుతున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నానని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెబుతున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. ఇక్కడ బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, పౌలు భక్తుడు గలతీ పత్రికతో ఆ గలతీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతులు అనిపించుకుంటున్నారు. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే బైబిలే. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, మేము నీతిమంతులు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఆచారాల్లో మాత్రమే నీతిమంతులే కానీ వారు ఆధ్యాత్మికంగా నిజమైనటువంటి నీతిమంతులు కాదు. వారు దేవునికి తూచా తప్పకుండా దశభాగాలు ఇస్తున్నారు, వ్యభిచరించట్లేదు, దొంగలించట్లేదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వారి యొక్క హృదయాలు దేవునికి ఎలా ఉన్నాయో తెలుసా, దూరంగా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పౌలు భక్తులతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మీలో అనేక మంది ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులను అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి మీరు క్రీస్తుకు బొత్తిగా ఎలా ఉన్నారంట, మీరు దూరంగా ఉన్నారంట, వేరే ఉన్నారని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే మనుషుడు తన యొక్క నీతిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను నీతిమంతుడుగా అనిపించుకోలేడు. తను చేసేటువంటి క్రియలను బట్టి ఎట్టి పరిస్థితుల్లో తను నీతిమంతుడుగా పేరు పొందలేడు. కొంతమంది ఈ రోజుల్లో చాలా మంది సవాలు విసురుతూ ఉంటారు, నేను ఇప్పటి వరకు ఏ పాపము కూడా చేయలేదు అని చెప్తారు. అయితే వాళ్ళు ఒక ప్రశ్న, నువ్వు పరలోక రాజ్యం పోతావా అంటే ఏమని అంటారు. వాస్తవానికి నేను ఒక్క పాపం కూడా చేయలేని వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఒక భర్తతో ఒక భార్య ఎప్పుడు అంటది, నువ్వు తాగుపోతోడివి, నువ్వు తిరిగిపోతోడివి, నువ్వు పైకిరానోడివి, నీ చూడు ఎంత మంచిదన్నో, పోయి నీ ఇంట్లో పడ్డా. ఓకే, మంచిదే. నువ్వు పాపం చేయలేగా, ఓకే. నువ్వు పరలోక రాజ్యం పోతావా, నాకేం తెలుసు. నువ్వు పాపం చేయకుండా పరలోక రాజ్యానికి పోనప్పుడు తాగుపోతుగా నేను ఉండడం నేనే న్యాయంగా మరి అంటే ఆలోచన చేస్తే దేవుని బిడ్డగా వాళ్ళు అనుకుంటారు, వారి యొక్క లోపల పుట్టుకతో పాటే మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర పాపం ఉంటుంది. మనం ఎవరో కూడా ధర్మశాస్త్రానికి పాత్రులము కాదు. బైబుల్ ప్రకారం మనం పాత్రులం కాదు. బైబుల్ని పాటించి చాలా మంది ఒక మనిషిలో ఒక గర్వం స్టార్ట్ అవుతా ఉంటుంది. తెల్లవారుజామున ఉదయాన్నే లేచి ఒక 3ంటికి ప్రార్థన చేస్తే 4 రోజులు జాలిగా, ఒకవేళ ఒక 40 రోజులు ఉపవాసం ఉండేటప్పుడు చూడాలి క్రైస్తవుల్ని, ఇప్పుడే పైనుంచి ఒక దేవత కింద పడ్డదేమో అన్నట్టు చేస్తా ఉంటారు. ఎలా వాళ్ళు ఒక రోజు ఉపవాసం ఉన్నారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు ఎట్లా చూస్తారో తెలుసా, నీ పని రాత్రికల్లా అయిపోద్ది, నువ్వు ఎవరిని తింటో తెలుసా, అతి పరిశుద్ధురాలైనటువంటి నన్నే తింటావు అనుకుంటున్నారు. నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, నీ సంగతి ఏందో, నేను అసలుకే ఉపవాసం ఉంటున్నా, నువ్వు కడిపే మార్చుకుంటున్నావు. నీ మనసు నువ్వు మార్చుకోవట్లే కదా. నీ మనసులో మార్పు లేనప్పుడు దేవుని బిడ్డలు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు యొక్క సెలవు కింద రానప్పుడు, త్యాగం అనేటువంటి ఆలోచన లేనప్పుడు, ఒకవేళ మన జీవితంలో కన్నీరు అనేటువంటి ఆలోచన లేనప్పుడు, మన జీవితంలో మారు మనసు లేనప్పుడు, ఎన్ని సంవత్సరాలు మారితే ఎన్ని కేజీల కేక్ వచ్చినా సుఖం లేదు మన జీవితంలో. ఇక్కడ బైబిల్ యొక్క వాక్యం ప్రకారం వారు అనుకుంటున్నారు, మేము నీతిమంతులం. ఎలా నీతిమంతులో తెలుసా, మీ బైబిల్ ఉన్నదన్నట్టు పాటిస్తున్నామయ్యా అని అనుకుంటున్నారు. పౌలు భక్తుడు అంతకంటే ఎక్కువగా పాటించినోడే. గమాలియేలు పాదాల యొద్ద ఆయన శిక్షణ పొందినటువంటి వ్యక్తి. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన పరిచయుడు గాను, అదేవిధంగా రోమా పౌరసత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి గాను, ఆయన తన యొక్క లేఖనాలన్నీ కూడా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర లేఖనాలన్నీ కూడా బాగా పఠించినటువంటి వ్యక్తి. ఆయనే అంటున్నాడు, ఏం లేదురా బాబు, కృపతోనే మనం పాత్రలు. కారణం ఏంటో తెలుసా, ఎందుకంటే
మన నీతి కార్యాలను బట్టి మనం దేవుని దగ్గర మెప్పు ఎప్పటికీ కూడా పొందలేము. మనం చేసేటువంటి పనిని బట్టి మనం ఎప్పుడు కూడా పొందలేము. మరి ఏ విధంగా మన జీవితంలో అంటే మనకి ఎక్కడ నిజమైనటువంటి స్వేచ్ఛ దొరుకుతుందంటే యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరే నిజమైనటువంటి స్వేచ్ఛ. అందుకోసం మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 25 వచనాల నుంచి మనం చూసినట్లయితే అక్కడ 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను. నిజమైనటువంటి విశ్రాంతి అంటే ఫ్యాన్ వేసుకొని పడుకోవడం కాదు దేవుని బిడ్డ. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే పీస్ఫుల్ మైండ్. అదే విధంగా మన యొక్క జీవితంలో మనశ్శాంతిని కలిగి ఉండాలంట. ఈ రోజు నిజమైన మనశ్శాంతి ఉండాలని ఆలోచన చేస్తే ఒకవేళ ఏమీ ధనం లేకుండా ఏమీ లేకుండా ఓన్లీ రిక్షా దొక్కునేటోళ్ళు అడుక్కునేటోళ్ళు భార్య భర్తలు సాయంత్రం కల్లా ప్రశాంతంగా పడుకుంటారు. ఒకనొక సమయంలో మేము కొన్నిసార్లు ఈ చలికాలంలో దుప్పట్లు పంచడం అనో పులిహోర ప్యాకెట్లు ఇవ్వడం అని ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇంట్లో బాగా డబ్బున్నోళ్ళు మనశ్శాంతి లేక రకరకాల సమస్యలతో నేను చాలా మందిని చూస్తే ఈ రైల్వే స్టేషన్ దగ్గర పడుకునేటోడు, బిజ్జిల కింద పడుకునేటోడు, గురకు కొట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, దోమలు కొడుతున్నా సోయలేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా రేపటి గురించి వాళ్ళకి బాధ లేదు. ఎందుకో తెలుసా? రేపు చాలా మంది దేవుడు వాళ్ళ కోసం సిద్ధపరిచి ఉంచాడని వాళ్ళకి తెలుసు. రేపు ఎప్పుడో ఒకడు వస్తాడు మా కోసం, మేము ఎలాగైనా బ్రతకగలుగుతామనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది. కానీ మన క్రైస్తవుల జీవితంలో అనుకోకుండా ఒక 4 రోజులు ఉద్యోగం పోయింది అనుకుందాం, ఇక మనకి ఎక్కలేని టెన్షన్ వస్తూ ఉంటుంది. చాలా మంది నేను ఎట్ట బతకాలి అనుకుంటుంటారు. దేవుడి బిడ్డలు ఆలోచన చేద్దాం. కరోనా సమయంలో దేవుడు మన జీవితంలో మన జ్ఞానం ఎంత వెరిగిదో చూపించాడు, మన ధనం ఎంత పనికిరాందో చూపించాడు, మన యొక్క శక్తి ఎంత పనికి మారిందో చూపించాడు ఆయన. ఎందుకు అంటే కరోనా సమయంలో చాలా మంది పని చేయకుండా ఈయన వారానికి ఒకసారి చికెన్ తింటే ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయని రోజు తిన్నారు అందరూ. ఆ రోజుల్లో అసలు డబ్బులు సంపాదన లేదు, కానీ ప్రశాంతంగా మనం బతకగలిగినాం. కారణం ఏంటంటే మన శక్తిని బట్టి, మన ఉద్యోగాలను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి కాదు మనం బ్రతికేది, దేవుని యొక్క కృపను బట్టి మనం బతుకుతున్నాం. హల్లెలూయా. 10-15 లక్షలు ఖర్చు పెట్టినోడేమో చచ్చిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో సిటిజన్ టాబ్లెట్ వేసుకుని మనం బతుకున్నాయా? కారణం ఏంటంటే దేవుడి యొక్క కృపతో మనం ఉన్నాం. నిజమైనటువంటి పీస్ అంటే అర్థం ఏంటయ్యా అంటే ఒకవేళ నిన్ను తీసుకుపోయి ఎక్కడేసినా కానీ ప్రశాంతంగా నిద్రించగలగాలి, టెన్షన్ లేకుండా బ్రతకగలగాలి. అది నిజమైనటువంటి సంతోషం ఏంటంటే, నిజమైనటువంటి సంతోషం ఏంటంటే, నిజమైనటువంటి ధనం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉన్నట్టు నిజమైన ధనం, క్రీస్తుని కలిగి ఉన్నట్టు నిజమైన సమాధానం, క్రీస్తుని కలిగి ఉన్నట్టు నిజమైనటువంటి ఆనందం. నిజమైనటువంటి ఆనందం పప్పులో దొరకదు. నిజమైనటువంటి ఆనందం మందు షాపుల దగ్గర ఇంకెక్కడో దొరకదు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ తాగితే రక్తంతా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తెల్లవారు కాగానే తలనొప్పి మొదలై వాంతులు స్టార్ట్ అయ్యి రకరకాలైన అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటుంది. నిజమైనటువంటి ఆనందం స్త్రీ దగ్గర ఉంటుందని పరిగెత్తుకుంటూ వెళ్తాం, కానీ పురుషుడి దగ్గర ఉంటుందని వెళ్తుంటారు. కానీ దేవుడు పెట్టారా కొంతకాలం తర్వాత వారి జీవితంలో మిగిలేది ఏంటయ్యా అంటే దుఃఖము, వేదన, బాధ మాత్రమే. సంసోను యొక్క జీవితంలో నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంటుందని పరిగెత్తాడంటే దలీల దగ్గర ఉంటుందని పరిగెత్తుకొని వెళ్ళాడంట. బహుశా చాలా అందగత్త అయి ఉండొచ్చు, ఒకవేళ ఆయన కళ్ళకు చాలా అందంగా కనపడి ఉండొచ్చు, ఈమెను మించిన ఆ యొక్క ఆనందం నాకు లేదనుకుని వెళ్ళాడు. కానీ ఆయన జీవితంలో ఏమైపోయిందంటే తన యొక్క కళ్ళను పొడిచి చచ్చిపోయే పరిస్థితి ఆయనకు వచ్చింది. నిజమైన ఆనందం అక్కడ లేదు. స్త్రీలో నిజమైనటువంటి ఆనందం ఉందనుకున్నారు, పురుషుల్లో నిజమైనటువంటి ఆనందం ఉందనుకున్నారు. అదే విధంగా డబ్బులో నిజమైనటువంటి ఆనందం ఉందనుకుని ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే క్రీస్తుని ఆయన అప్పగించాడు. ఆయన ఏమైపోయాడంటే ఉరేసుకొని చచ్చిపోయాడు. నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు యొక్క కాడి దగ్గర ఉంది, యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గర ఉంది. ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్నావా? ఎంతకాలం మొత్తం ఆ బరువు ఏంటో నా మీద పెట్టు, అది నాకు చాలా సులువు అని చెప్తున్నాడు ఆయన. మోయలేని బరువు అంతా మనం మీదేసుకొని, మనమే తగిలి మోసేసి భారాలన్నీ మీదేసుకొని మనం ఈ రోజుల్లో ఉంటాం. చాలా మంది దేవుడు ఏమంటాడు తెలుసా? రోగమా, దుఃఖమా, సమస్య, అప్పుల బాధ, నీకెందుకయ్యా టెన్షన్? నేను ఉన్నా కదా, నీ భారం నా మీద పో. నీ భారం ఎవరి మీద పోయాలంటే పాట ఉంది కదా, నీ భారం ఎవరి మీద పోయాలంట? యెహోవా మీద పో. ఆయనే సమస్తము చూసుకుంటాడు. 2026లోకి రాగానే 25లో నుంచి 26లోకి వచ్చినాం కదా, మొఖాలు ఏమైనా మారినాయా? ఒకవేళ ఫోన్ ఏమైనా నూతన పరచబడి ఎప్పటి మీకు ఫోన్ చేసిన వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అన్నారులే కానీ నీ అప్పంతా పోయిందని చెప్పారా? పోనీ ఎవరైనా సరే హ్యాపీ న్యూ ఇయర్ 5 లక్షలు వేస్తున్నా తీసుకో అన్నారా? దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. న్యూ ఇయర్ మారితే పోయేదేం లేదు, ఒక గడియ పోతే పోయేదేం లేదు, మారేదేం లేదు.
మరి ఎప్పుడు మారుతుందయ్యా అంటే యేసు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, యేసు నిన్ను చూస్తున్నప్పుడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగినప్పుడు అప్పుడు మన జీవితం ఆటోమేటిక్ గా మారుతా ఉంటుంది. కోడిగుడ్డు సెల్ఫ్లో పెట్టినంత కాలం ఎప్పటికీ కూడా పొదగదు దేవుని పెట్టారా. ఎప్పుడైతే కోడిగుడ్డుని తీసిపోయి కోడి కింద పెడతామో అప్పుడు పొదుగులు స్టార్ట్ అవుతుంది. ఆలోచన చేద్దాం. ఎప్పుడు కూడా మన భారాన్ని మనమే చేసుకొని మనమే మోసుకుంటూ ఏంటి నాకు ఈ చింత, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ సమస్య అంటే యేసుక్రీస్తు ప్రభు రేపు పిచ్చోడా ఒకసారి నా దగ్గరికి రా, అది ఎంత ఈజీయో నీకు చెప్తా అంటాడు ఆయన. అది ఎంత సులువైందో నేను నీకు చెప్తాను అంటాడు ఆయన. కాబట్టి మనం ఆయన ఎంతకు వెళ్ళినప్పుడు ఆయన మనకు ఆయన సులువైనటువంటి ఆలోచన ఇచ్చి ఆయన మనకి సులువుగా చేసేటువంటి దేవుడు అని అంటున్నాడు. అందుకోసమే ఏ భారంతో మీరు ఉండండి, నా దగ్గర రండి. మీరు నా ఎందుకు వచ్చినప్పుడు నేనేం చేస్తాను తెలుసా, దాన్ని విశ్రాంతిని కలగజేస్తా, మీకు ప్రయాసం తగ్గిస్తా, మీకు భారాన్ని తీసివేస్తా. ఎందుకంటే సమస్తమైనటువంటి భారాన్ని మోయగలిగి కూడా సంతోషంగా ఉండగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం పిల్లల కోసం ఏడవండి. ఎందుకో తెలుసా, మనం ఏదైతే భారాన్ని మోస్తున్నామో యేసుక్రీస్తు ప్రభుకి అది సులువైంది. అందుకోసమే సులువైన కాడి అంట. మనం మోస్తుంది బరువు, యేసుకిస్తే అది మన జీవితంలో చాలా సులువైంది. ఇది ఒక మిషన్. అంటే వాస్తవానికి ఇవ్వబడినటువంటి 2026 మనకి ఎటువంటిది అంటే అదొక పని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ రోజుల్లో నూతన సంవత్సరంలో దేవుడు మీ ముందు ఒక పని పెడుతున్నాడు. ఏ పని పెడుతున్నాడంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయాలి. ఏ విధంగా చేయాలి? క్యాసిక్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. దేవుని పని పాటల ద్వారా చేయొచ్చు. దేవుని పని అనేక రకాలైనటువంటి విషయాల్లో చేయొచ్చు. సంఘంలో రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి. కొంతమంది పరిచర్య గాను, కొంతమంది అదే విధంగా సేవకులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, నానా రకాలైనటువంటి దేవుడు అనేక మనుషులకు అనేక రకాలైనటువంటి పనులను భూమి మీద అప్పగించాడు. ఈ యొక్క సంఘం మనకు కుటుంబంగా మనం భావించి మనకి ఇవ్వబడినటువంటి ప్రతి పనిని కూడా మనం నమ్మకంగా చేయాలి. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన నమ్మకస్తులకు ఇచ్చేటువంటి వాడు ఆయన. ఈ రోజు తండ్రి ఆకర్షింపొందే ఎవడు నా ఎదుకు రాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడే మనల్ని ఇక్కడికి ఆకర్షించి ఆయన ఇక్కడ నడిపించి ఆయన మనకి కొన్ని పనులు అప్పగిస్తున్నాడు. ఆ పనిని మనం నమ్మకంగా ఆయన ఎదుట మనం చేసినట్లుగా ఉన్నప్పుడు ఆయన మనకి విశ్రాంతి కలగజేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ఎదుకు మనం వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకి విశ్రాంతి కలగజేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరంలో ప్రభుతో మనం అనాల్సినటువంటి పని ఏంటంటే, ఇదిగో ప్రభువా ఈ అప్పిక నుంచి నేను మోయను తండ్రి, నీ చేతుల్లో పెడతాను. ఇదిగో ఈ యొక్క భర్తను మార్చుకునే ప్రయత్నం నాది కాదు ప్రభువా, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను. ఇదిగో ఈ యొక్క కుటుంబాన్ని ఇల్లు కట్టే స్తోమత నాది కాదు ప్రభువా, ఇదిగో నీ చేతుల్లో పెడతానంటే ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన సులువుగా మన పనిని ఆయన పూర్తి చేస్తాడు. హల్లెలూయా. మన శక్తి వల్ల మన బలం వల్ల ఏమీ చేయలేము. అందుకోసం ఇందాక చదివినట్టు ఫిలిప్పీ గ్రంథం ఆ పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేస్తాను. శక్తి చేత కాదనను, బలము చేత కాదనను, నీ ఆత్మ ద్వారా అనేది చేతునని, నా ఆత్మ ద్వారా అనేది చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటను నువ్వు ఎంత మాత్రం దాని గొట్టలు సైతం దేవుడు మెట్టలుగా రాళ్ళుగా సమానంగా చేయగలడు. ఒక సేవకుడుగా నేను కోరుకునేది ఏంటంటే, ఏ గుట్టలైతే 2026లో మీకు ఇంకా అడ్డుకున్నాయో యేసు నామములో వాటన్నింటినీ కూడా దేవుడు చదును చేయాలని నేను ఒక సేవకుడుగా కోరుకుంటున్నాను. అటువంటి కృప, అటువంటి భాగ్యం సదాకాలం మనందరికి తోడైనట్టుగా కథల్లోంచి ప్రార్థన చేసుకుందాం. గమనించాలి, ఈ యొక్క ప్రార్థనలో ప్రభుని అడుగుదాం. ప్రభువా నిజమైనటువంటి స్వేచ్ఛ అయ్యా నేను శిలువ కింద ఉంది ప్రభువా, నీ యొక్క కాడిని కిందకు వచ్చుటకు, నీ యొక్క చేతుల కిందకు వచ్చుటకు, నీ యొక్క శిలువ కిందకు వచ్చుటకు, నేను ఆశ్రయించుటకు ప్రభువా నాకు అటువంటి కృపను దయచేయండి అని మనం అడిగితే ఆయన మన జీవితంలో కృపను దయచేసి మనకు స్వేచ్ఛనిచ్చి సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా అంటున్నాడు. ఏ భారము ఇంకా నీకు 2025వ సంవత్సరంలో ఉండి 26లో కంటిన్యూ అవబోతుందో దేవుడు బిడ్డ, ఈ యొక్క భారాన్ని 2024లో యేసు క్రీస్తు యొక్క శిలువ దగ్గరకు నువ్వు తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో నా సమస్యను నీ శిలువ దగ్గర పెడుతున్నాను, నీ పాదాల చెంత నేను పెడుతున్నాను ప్రభువా. తండ్రి నీ యొక్క ఎంతకు నేను తీసుకొచ్చాను ప్రభువా. తండ్రి నాకు ఈ యొక్క బంధకాల నుంచి విడుదల ఇచ్చే ప్రభువా, ఈ సమస్యల నుంచి ప్రభువా నాకు విడుదల ఇచ్చే ప్రభువా.
నాకు విమోచన దయచేయని మనం అడిగితే ఆయన విమోచన దయచేసేవాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన సముద్రాన్ని ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు, అసాధ్యాన్ని ఆయన సుసాధ్యముగా చేయగలడు. ఆయన దేవుడు అంత అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఆయన శిలువ ఎదుకొద్దాం, ఆయన శిలువ దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛను పొందుకుందాం, మన జీవితంలో సమాధానంతో విశ్రాంతిని కలుగుందాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువా, దేవా 2025 నుంచి 2026లోకి అడుగు పెట్టేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీ కృప మాకు చూపించాలి, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తప్పకుండా ప్రభు నీ శిలువ కింద వచ్చి ప్రతి బిడ్డ 26లో అటువంటి స్వేచ్ఛను పొందుకున్నట్టుకు మీరు కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని వారి జీవితంలో తొలగించి ప్రభు, ప్రతి అడ్డును తీసివేసి ఆనందాన్ని సంతోషాన్ని కృపను దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.